చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మరి యశోద, దాక్షాయిని వీళ్ళంతా ఎవరా అంటే? అక్కడికే వస్తున్నాను హరి. నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత రకరకాల వాళ్ళు మేమే నీ తల్లిదండ్రులమని వచ్చారు. మొదట్లో నాకు అర్థం కాలేదు ఎందుకిలా వస్తున్నారు అనేది. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే నీ పేరు మీద ఆస్తుందని, వాటి కోసమే ఎవరెవరో నీ తల్లిదండ్రులుగా నటిస్తూ నిన్ను ప్రేమించిన అమ్మాయిగా వస్తూ ఉన్నారని అర్థమైంది. అప్పటి నుండి నేను జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాను. ఎవ్వరిని నమ్మటం లేదు. అందరూ వాళ్ళెక్కడ దొరికిపోతామో అని పారిపోయారు. కానీ యశోద, దాక్షాయినిలు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిన్ను నమ్మించాలి అని చూస్తున్నారు. బీ కేర్ఫుల్ హరి. ఖచ్చితంగా వాళ్ళు మీ అమ్మా నాన్నలు కారు. అలాగే యశోద నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు. వాళ్ళు డబ్బు కోసం ఎంతటికైనా దిగజారే మనుషులు. జాగ్రత్త హరి. అలాగే అంటే నేను కథ అల్లితే ఎంతటి వారైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటండి, రిపోర్ట్స్ కని వెళ్ళిన యశోద ఇంకా రాలేదేంటి? ఆ రిపోర్ట్స్ వచ్చాక మన హరికి చూపించి వాణ్ణి మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. ఆ రాక్షసి ఊర్మిళ ఆగడాలకి ఈ రిపోర్ట్స్ చూపించి అడ్డుకట్టు వేయొచ్చు. మనవాడితోనే దాన్ని చెంప పగలగొట్టించొచ్చు. యశోదా, వచ్చావా? ఎందుకంత డల్గా ఉన్నావు? రిపోర్ట్స్ వచ్చాయి కదా. మేమే అమ్మా నాన్న అని హరికి ఈ రిపోర్ట్స్ చూపిస్తే అర్థమవుతుంది. మనం హరికి రిపోర్ట్స్ చూపించలేమత్తయ్య. దేనికమ్మా? అది హరి డిఎన్ఏకి మీ ఇద్దరిలో ఎవరి డిఎన్ఏకి మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరి డిఎన్ఏకి హరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? ఈ హాస్పిటల్ కరెక్ట్ కాదనుకుంటా. మనం వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం. ఎక్కడ చేయించినా ఈ రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడ చూపించినా ఇలాగే ఎందుకు వస్తాయి? మావయ్య, మీకింకా అర్థం కాలేదా? ఇదంతా ఆ ఊర్మిళ ఆడుతున్న నాటకం. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ మొత్తం హాస్పిటల్స్, ల్యాబ్స్ అన్నీ ఆ ఊర్మిళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చినా రిపోర్ట్స్లో నెగిటివ్ అనే వస్తుంది.
ఇంకా నేను, మీ అమ్మ, మీ నాన్న నీకు గుర్తు రాలేదా? తినెవరు? తన పేరు ప్రణవి. అసలు నీకు ప్రణవి అనే ఫ్రెండే లేదు కదా హరి. అసలు తినేలా నీకు గుర్తుంది? తను నాకు గుర్తుందని నేను చెప్పలేదే. తను కూడా నాకు గుర్తులేదు, కానీ తను నేను ప్రేమించుకున్నావంట, పెళ్లి చేసుకుందాం అనుకున్నావంట. కానీ ఈలోపే నాకు యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయానంట. ఇదంతా నీకు ఎవరు చెప్పారు? ఆ ఊర్మిళ చెప్పిందా? అవును, ఊర్మిళ ఆంటీయే చెప్పింది. హరి, నువ్వు ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళనే నమ్ముతున్నావు. ఆ ఊర్మిళ అనే రాక్షసి వల్లే మనిద్దరి జీవితాలు ఇప్పుడు ఇలా తయారయ్యాయి. నీకు గుర్తుందా, నా జీవితం అన్యాయం అయినప్పుడు నువ్వే నాకు తోడుగా నిలబడ్డావు హరి. ఈ ప్రపంచమంతా నన్ను తప్పు చేసిందల్లా చూస్తే నువ్వే నా వైపు నిలబడ్డావు. నేను ఏ తప్పు చేయలేదని ప్రపంచానికి నిరూపించావు హరి. అలాంటిది నువ్వే ఈ రోజు నన్ను మర్చిపోయావంటే నాకు నమ్మాలనిపించడం లేదు. హరి, ఆ ఊరిమిళ మాయలో ఇరుక్కుపోయావు హరి. ఆ మాయ నుంచి బయటికి రా. మమ్మల్ని గుర్తుపట్టడానికి ట్రై చేయి హరి, ట్రై చేయి ప్లీజ్. కాపుతారా 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 కాపుతారా. నటించకండి. ఇప్పటికే నేను నా గతం గుర్తురాక నరకం అనుభవిస్తున్నాను. నా వాళ్ళెవరో తెలియక పిచ్చిలేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పేషెంట్కి అబద్ధాలు చెప్పాలని మీకు ఎలా అనిపిస్తుంది? దయచేసి నాతో ఆడుకోవద్దు. నేను కాదు హరి, ఆ రాక్షసి ఊర్మిళే మన జీవితాలతో ఆడుకుంటోంది. నేను చెప్పేదంతా నిజం హరి. ఆ రాక్షసి చెప్పేదంతా అబద్ధం. నీకెలా చెప్పాలి? దయచేసి నా మాట నమ్ము ప్లీజ్. నీకు దండం పెడతాను. నేను చెప్పేదంతా నిజం. ప్లీజ్ హరి, నమ్ము. సరే, మీరు చెప్పిన మాటలే నమ్ముతాను. సాక్ష్యాలేవి? మనం అంతలా ప్రేమించుకుంటే కనీసం నీ దగ్గర మన ఫోటోలు ఉండాలి కదా. నీ దగ్గర లేవు, కానీ ప్రణవి దగ్గర ఉన్నాయి. సరే, మీ గురించి పక్కన పెట్టండి. మా అమ్మ నాన్న అంటున్నారు కదా, దాక్షాయిని, భద్రాచలం గారు, వాళ్ళ దగ్గర నాకు సంబంధించిన ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? కన్న వాళ్ళ దగ్గరే ప్రూఫ్స్ లేవంటే ఎలా నమ్ముతాను చెప్పండి? నేనిప్పుడు నమ్మడానికి దగ్గరగా ఉన్న ఒకే ఒక్క మనిషి ప్రణవి. అంటే అది ప్రణవి అనే వారెవరూ లేరు. ఇదంతా ఊర్మిళ సృష్టించిన సృష్టి. ఇక చాలా ఆపండి. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నాకు తలంతా పగిలిపోయేలా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. ప్లీజ్ వెళ్ళండి. హరి, ప్లీజ్ హరి, దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వెళ్ళండి 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 వెళ్ళండి. చెప్పేది మీకే, చెప్పేది మీకే, చెప్పేది మీకే, చెప్పేది మీకే. మౌనంగా చెబుతున్నా. పాపా తల్లి. ఏంటి యశోదా, ఉరుకులు పరుగుల మీద వచ్చేసావా? పాపకేదో అయిపోయింది అని కంగారు పడ్డావా?
జస్ట్ జోక్ చేశానంతే. నువ్వు ఎంత టెన్షన్ పడతావో ఎలా వస్తావా అని. పాప బాగానే ఉంది. నువ్వు లేకపోయినా బ్రహ్మాండంగా ఆడుకుంటోంది, తింటోంది, నవ్వుకుంటోంది. కొన్ని రోజులు పోతే నిన్ను మర్చిపోతుంది. నువ్వు అనవసరంగా పాప మీద ప్రేమని పెంచుకోకే. ఊర్మిళ, నా కొడుకెక్కడా? ఆ ఆ రూమ్లో ఉన్నాడు. నువ్వెళ్ళావనుకో కొట్టినా కొట్టేస్తాడు. యశోదా, నువ్వెళ్ళకలే. ఎందుకంటే హరి తన లవర్తో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాడు. హరి, చాలా రోజులైంది నా చేత్తో నీకు తినిపించి. తిను హరి. లేదు ప్రణవి, నేను తర్వాత తింటాను. నాకు అసలు ఆకలిగా లేదు. నువ్వు ఎప్పుడు ఇంతే అంటావు. నేనైతే ఒప్పుకోను. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు తినాల్సిందే. నా చేత గోరుముద్దలు తినడం నీకెంతో ఇష్టం కదా. తిను. నోర్మోయ్. రే, ఏంట్రా ఇది? అమ్మను గుర్తుపట్టు. అమ్మ మాటలు నీకు పట్టడం లేదు, కానీ ఇలాంటి బయట వాళ్ళందరినీ నమ్ముతావేంటి? ఆ ఊర్మిళ లాంటి రాక్షసిని నువ్వు నమ్ముతున్నావు. హరి, హరి, నేనేరా మీ అమ్మనే. ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు. ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవురా. రే, నువ్వు నన్నెవరో తెలీదు అంటే నేనింకా ఎందుకు బతకాలి చెప్పరా? నన్ను చూడరా, నా గుండెల్లో బాధను చూడు హరి. నేను నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ దుర్మార్గురాలైన ఊర్మిళని నువ్వు నమ్మడమేంట్రా? రే, నువ్వు నన్ను నమ్మురా. హలో మేడం, ఎవరు మీరు? ఎందుకు నా హరిని ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హరికి నేను తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము. అయినా డబ్బు కోసం ఇలాంటి చిల్లర పనులు చేసే బదులు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా.
ఏంటి దాక్షాయిని, నన్ను చంపాలన్నంత కోపం వస్తోందా నీకు? అసలు తప్పంతా మీరు చేసి నన్నంటారేంటి? ఏంటి మేం తప్పు చేశామా? చెప్పు, ఏం తప్పు చేశామే? ఏం తప్పు చేశాం అది చెప్పు. యశోదకి నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆ పాప గురించి మర్చిపోండి, మీకు కావాలంటే వేరొక బిడ్డని ఇస్తాను అన్నాను. హ, మీరు చేసే మీరా ఒప్పుకోలేదు. హరిని వదిలిపెడతానని కూడా చెప్పాను. నాకు బిడ్డనిచ్చేసి ఆ బిడ్డ వైపు చూడొద్దు అని మరీ మరీ అన్నాను. మీరు వినలేదు. కావాల్సినంత డబ్బిస్తానన్నాను, అది కూడా వినలేదు. నేను మంచిదాన్ని కాబట్టి మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను. కానీ మీరు పొగరుతోనో అహంకారంతోనో ఈగోతోనో నేనిచ్చిన ఆఫర్లన్నీ ఎడమ కాలితో తన్నారు. ఇప్పుడేమైంది? మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. నా మాట వినుంటే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఎంచక్క మీరు హరి అందరూ కలిసుండేవాళ్ళు. నా కూతురు, నా మనవరాలు అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఎవరి జీవితాలు వాళ్ళవయ్యుండేవి. కానీ ఇప్పుడు నాకు శత్రువులుగా మిగిలిపోయారు. నాకేమో శత్రుశేషాన్ని ఉంచుకునే అలవాటు లేదు. సరే, అయినా మీకోసం నేను ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు దాక్షాయిని. యశోదకి నీకు కలిపి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. జరిగిందంతా నేను మర్చిపోతాను. మీకు హరిని కూడా ఇచ్చేస్తాను. కానీ ఒకే ఒక్క షరతు. ఈ యశోద మళ్ళీ నా మనవరాలి వైపు చూడకూడదు. ఇంకొకసారి ఆ పాప వైపు తిరిగి చూసినా, దాన్ని తీసుకొని పారిపోవాలని ట్రై చేసినా మీ కుటుంబంలో ఎవ్వరిని వదలను దాక్షాయిని. యశోదా, యశోదా, ఏమైంది వదినా? ఏంటి ఈ టైంలో వచ్చావు? మా అన్నయ్య సుబ్బరాజు మీ అన్నయ్యని తీసుకుని ఆ ఊర్మిళ ఇంటికి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఆ ఊర్మిళ దగ్గరికి అన్నయ్య వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వదినా అన్నయ్య ఇలాంటి పని చేస్తున్నాడు? ఆ ఊర్మిళ గురించి అన్నయ్యకి తెలుసు కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశాడు? నేనెంత చెప్పినా కూడా నా మాట వింటే కదా యశోదా. నీ మాట తప్ప ఆయన ఎవరి మాట వినడు. నాకు భయంగా ఉంది. ఆ ఊర్మిళ మీ అన్నయ్యని ఏం చేస్తుందో అని. భయపడకు వదినా, ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తానుండు. మీ అన్నయ్య సుబ్బరాజు ఇద్దరి ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కావాలని స్విచ్ ఆఫ్ చేశారా లేదా అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. సరే వదినా, అయితే మనమే వెళ్దాం. అత్తయ్య, మావయ్య, మేము ఊర్మిళ ఇంటికి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే రా వదినా. నిజంగా ఈరోజు డిన్నర్ సూపర్ ఆంటీ. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఫుడ్ నేనెప్పుడూ తినలేదు.
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హరి, నీకు నచ్చింది కదా? అవునంటీ, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి. ఏంటి హరి ఇది? నీకేమైందో మాకు అర్థం కావడం లేదు. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల అక్కడ మీ అమ్మ నాన్నతో పాటు నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లి యశోద కూడా బాధపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రాక్షసితో నీకేం పని? అక్కడ యశోద పాపం వెయిట్ చేస్తుంది. వెళ్దాం పద హరి. ఎవరండి మీరు? ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఒకరేమో నేను తన కొడుకుని అంటారు, ఒకరేమో నేను తన లవర్ని అంటారు. ఇప్పుడు మీరొచ్చి మా చెల్లి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నా చుట్టూ మీరందరూ తిరుగుతున్నారు. మీకు వేరే పనులేమి లేవా? ఇదే పని మీద ఉన్నారా? నీకు గతం గుర్తులేక తప్పు చేస్తున్నావో, గుర్తుండి తప్పు చేస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు ఈ నీచురాలు నమ్ముతున్నావు. అసలు ఈ నీచురాలు గురించి నీకు తెలుసా? అసలు నువ్వు యశోదాని ఎంతలా ప్రేమించావో తెలుసా? నా దగ్గరకు వచ్చి యశోదాని పెళ్లి చేసుకుంటానని నన్ను బ్రతిమిలాడావు తెలుసా? ఆ రోజు నువ్వు వచ్చి అంతలా బ్రతిమిలాడావు కాబట్టే నేను పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఈలోపే ఇదిగో ఈ రాక్షసి ఇలాంటి పరిస్థితిలో పడేసింది. ఏమన్నారు? ఊర్మిళ అంటే నన్ను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకురావడం ఏంటి? అబద్ధాలు హరి, నమ్మకు. నువ్వు ఒక్క మాట నమ్మడం మొదలు పెడితే వీళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తూనే ఉంటారు. నువ్వు అస్సలు నమ్మకు. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. మళ్ళీ నోరు తెరిచావంటే చంపేస్తాను. యశోద, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? చెప్తాను సుబ్బరాజు. సరే. సుబ్బరాజు, బండాపు. హలో హలో వెంకటయ్య బాబాయ్, నేను యశోదని. చెప్పమ్మా. బాబాయ్, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అవునా తల్లి? వస్తున్నానుండమ్మా. సరే. యశోద. అమ్మా యశోద, రండి కూర్చుని మాట్లాడుకుందాం. రా సుబ్బరాజు. కూర్చోండమ్మా. ఏంటమ్మా ఇల్లెత్తుక్కుంటూ వచ్చావు? అదే బాబాయ్, మిమ్మల్ని ఒక సహాయం అడిగాను కదా, దాని గురించి. నీ గురించి మా కోడలు పదే పదే చెప్తుంటుందమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి సాయం చేయకుండా ఎందుకుంటాను చెప్పు? నేను చేసే చిన్న సాయం వల్ల ఓ ఆడపిల్ల జీవితం బాగుపడుతుందంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏమైనా ఉంటుందా తల్లి? నువ్వేమీ కంగారు పడకమ్మా. నువ్వు అడిగింది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. థ్యాంక్స్ బాబాయ్, మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. బాబాయ్ అని ప్రేమగా పిలుస్తున్నావు తల్లి. ఆ పిలుపుతోనే రుణం తీరిపోయిందనుకో. సుబ్బరాజు.
బాబాయ్ ఈ కొంత డబ్బు మీ అవసరాలకు ఉంచుకోండి. ఏంటమ్మా నేను చేసిన సాయాన్ని డబ్బుతో వెలగడుతున్నావా? తప్పుగా అనుకోకు బాబాయ్. మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఈ కొంత డబ్బు నీ దగ్గర ఉంచుకో. కూతురిస్తే తండ్రి తీసుకోడా చెప్పు? కూతురు స్థానంలో ఉండి ఇస్తున్నావంటే ఖచ్చితంగా కాదన్నమ్మా. పని అవ్వగానే నేను ఫోన్ చేస్తానమ్మా. ఎన్ని రోజులు పట్టొచ్చు బాబాయ్? 1-2 రోజుల్లో అయిపోతుందమ్మా. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. సరే బాబాయ్. అసలు ఏం జరుగుతుంది యశోద? ఆయన ఎవరు? ఆయనకు డబ్బులు ఎందుకు ఇచ్చావు? ఆయన్ని ఏం సాయం అడిగావు? ఆయన యూనివర్సిటీలో అటెండర్. ఆయన అతను నీకు చేసే సాయం ఏముంటుంది యశోద? హరి కాలేజ్ సర్టిఫికెట్లు ఒక కాపీ తీసుకురమ్మని అడిగాను. హరి వాళ్ళ యూనివర్సిటీలో ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా హరి డీటెయిల్స్ ఆ యూనివర్సిటీలో భద్రపరిచి ఉంటాయి. బాబాయ్ అవి ఎలాగైనా తీసుకొస్తానన్నారు. వాటి వల్ల ఇప్పుడు నీకు ఉపయోగం ఏంటి యశోద? అలా అంటావేంటి సుబ్బరాజు? వాటిని హరికి చూపించి మనం నిజమేంటో నిరూపించొచ్చు. హరి తన మర్చిపోయిన గతాన్ని తనకి గుర్తు చేయొచ్చు. నువ్వు మామూలు తెలివిగల దానివి కాదు యశోద. సుబ్బరాజు, పద వెళ్దాం.